తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తోంది. పట్టు పరికిణీలు ధరించిన యువతులు కేరింతలు తెలుగు సంస్కృతికి అద్దం పడుతున్నాయి. పతంగుల పండుగ శోభను ప్రతిబింబిస్తోంది. వీటితో పాటు సంక్రాంతి సందడిని మరింత పెంచే పడవలు, ఎద్దుల పోటీలకు నిర్వాహకులు సన్నద్ధమయ్యారు. గోదావరి జిల్లాల్లో కోడి పందాల జోరుకు నేతలు సై అంటున్నారు. అధికార యంత్రాంగం మాత్రం పందాల నిర్వహణకు ససేమిరా అంటోంది. సంక్రాంతికి ఆట పాట సంగతి మాట ఎలా ఉన్నా మరి ఏడాదిగా కోడి పందాలకై ప్రిపరేషన్లలో నిమగ్నమైన పందెం రాయిలు, వారిని ప్రోత్సహిస్తున్న నేతల తీరుపై ఒక లుక్ వేద్దాం. సంక్రాంతి గురించి ముందుగా చెప్పుకోవాలంటే ప్రతి ఇంటి ముందు రకరకాల రంగవల్లులు దర్శనమిస్తాయి. గంగిరెద్దుల ఆటపాటలు, గొబ్బెమ్మల ఆటపాటలు యువకుల గాలిపటాల సందడి చేస్తాయి. సంప్రదాయ దుస్తుల్లో తెలుగువారు మెరిసిపోతారు. ఈ నేపథ్యంలో పండుగకు సొంత ఊర్లకు బయలుదేరిన ప్రయాణికులతో రోడ్లన్నీ సందడిగా మారాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. అటు తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల జరిగిన ముందస్తు సంక్రాంతి వేడుకలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. మహిళలు రంగవల్లుల పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. సినీ పాటలకు నృత్యాలు చేశారు. ఏపీ సచివాలయంలో జరిగిన ముగ్గుల పోటీల్లో మహిళా ఉద్యోగినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రకరకాల ముగ్గులతో అలరించారు. యువత గాలిపటాల సందడిలో మునిగింది. సన్నని దారాన్ని ఆసరాగా చేసుకుని ఆకాశమంత ఎత్తుకు ఎగిరే గాలిపటం ద్వారా ప్రతి విద్యార్థి జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి. బిడ్డల భవిష్యత్ ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అదే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. అనుబంధం అనే దారంతో పెనవేసుకొని వెన్నంటి ఉండే తల్లిదండ్రుల విలువ విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అదే జీవిత సత్యంగా గుర్తెరగాలి. తల్లిదండ్రులు తమను నియంత్రిస్తున్నారని భావించే బదులు తాము దారి తప్పకుండా అందనంత ఎత్తుకు చేరుకునేందుకు వెన్నంటే ఉన్నారని గుర్తించి తల్లిదండ్రుల విలువను గాలిపటం ద్వారా గుర్తెరగాలి. ఎడ్ల పందాలకు నెల్లూరు స్వాగతం పలుకుతోంది. మచిలీపట్నంలోని అవనిగడ్డ ప్రాంతం పడవల పందాలకు సిద్ధమవుతోంది. గోదావరి జిల్లాలో మాత్రం కోడి పందాలకు రెడీ అవుతోంది. ఆయా జిల్లాల అధికార యంత్రాంగం మాత్రం కోడి పందాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని గట్టి వార్నింగ్ ఇస్తోంది. పందెం రాయుళ్లకు ఒత్తాసు పలుకుతున్న రాజకీయ నేతలకు చెక్ చెప్పే పనిలో పడింది. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి భాగస్వామ్య పక్ష పార్టీలో ఒకటిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఈ వ్యవహారంలో ముందంజలో ఉన్నారు. పందెం బరిలో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక నియోజకవర్గ నేత ఖచ్చితంగా కోడి పందాలు ఉంటాయని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు కూడా. నూతన సంవత్సరం వేళ కోడి పుంజులతో పందెం కూడా పెట్టేశారు. ఇది పెద్ద చర్చనీయాంశం కూడా అయ్యింది. కోడి పందాలు ఈనాటివి కావని, కోళ్లకు కత్తులు కట్టి పందాలకు దిగడం నేరమని, సాంప్రదాయ క్రీడగానే కోడి పందాలను చూడాలని విజ్ఞప్తి చేశారు.
సంక్రాంతి పేరిట జంతు హింసకు తావులేదంటున్న అధికారులు హైకోర్టు ఉత్తర్వులు ఖచ్చితంగా అమలు చేస్తామని అంటున్నారు. కోడి పందాలు, జూదం, గుండాటలపై ఉక్కుపాదం మోపుతామని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఏపీ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1974 సెక్షన్ 3(1), సెక్షన్ 9(2) ప్రకారం కోడి పందాల నిర్వాహకులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం, స్థానిక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జాయింట్ యాక్షన్ కమిటీలు ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నాయి. కోడి పందాల కోసం సిద్ధం చేసిన మైదానాలను ట్రాక్టర్లు, జేసీబీల ద్వారా తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కోడి పందాలు, జూద క్రీడలు వంటి వాటి జోలికి పోకుండా కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ వంటి గేమ్స్ నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కీలక ప్రదేశాల్లో చెక్ పోస్టులు ఏర్పాటయ్యాయి. సున్నిత ప్రదేశాల్లో పోలీస్ పికెట్లు పెట్టారు. వ్యవసాయ క్షేత్రాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలతో పాటు జిల్లాల్లో ఉన్న అతిథి గృహాలే, హోటలు, లాడ్జీలపై ఈ దృష్టి సారించారు. గత నేర చరిత్ర ఉండి కోడి పందాలు, జూద క్రీడల పరంగా కేసుల్లో ఉన్న వారిని బైండ్ ఓవర్ చేశారు. పందాల నిర్వహణకై స్థలాలు ఇస్తున్న వారిని బాధ్యుల్ని చేయనున్నారు. సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ భోగిమంటలు, రంగురంగుల ముగ్గులతో తెలుగు లోగిళ్లు అలరారే వేళ సంప్రదాయ క్రీడలతో పండుగ శోభను రెట్టింపు చేద్దాం. జూద క్రీడలకు దూరంగా ఉందాం. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ సంక్రాంతి ఫ్రమ్ 4 sides.